భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో కేవలం ఉపగ్రహ ప్రయోగాలు చేయడం మాత్రమే కాకుండా భారతదేశ శాస్త్ర సాంకేతికత రంగాల అభివృద్ధిని సరికొత్త శిఖరాలకు చేర్చే లక్ష్యంతో అత్యంత వేగంగా అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే భారత అంతరిక్ష రంగాన్ని చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ప్రైవేటీకరణ వైపు నడిపిస్తుంది. దేశ వాణిజ్య అంతరిక్ష సామర్థ్యాన్ని అంతర్జాతీయ స్థాయిలో గణనీయంగా పెంచే వ్యూహంతో తమిళనాడులోని కులశేఖరపట్నం వద్ద రూపుదిద్దుకుంటున్న నూతన స్పేస్ పోర్ట్ నిర్వహణను భారత ప్రభుత్వ స్వతంత్ర సంస్థ అయిన ఇన్స్పేస్కు అప్పగించింది. ఈ లాంచ్ ప్యాడ్ కేంద్రాన్ని టెండర్ల విధానం ద్వారా ప్రైవేటు సంస్థలకు బదిలీ చేస్తూ వాణిజ్య అంతరిక్ష రంగానికి సరికొత్త ద్వారాలను తెరిచింది. తమిళనాడు రాష్ట్రంలో సుమారు 1200 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 950 కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఇస్రో చేపట్టిన ఈ రెండవ రాకెట్ ప్రయోగ కేంద్రం పనులు ఇప్పటికే దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. చిన్న తరహా ఉపగ్రహాలను అత్యంత తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో సత్వరమే అంతరిక్షంలోకి పంపేందుకు ఇస్రో ప్రత్యేకంగా స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనే సరికొత్త వాహక నౌకను తయారు చేసి దాని టెస్ట్ లాంచ్ను విజయవంతంగా పూర్తి చేసిన సంగతి తెలిసిందే. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి ప్రయోగించే రాకెట్లు శ్రీలంక భూభాగం మీదుగా వెళ్లకుండా దారి మళ్లించాల్సి రావడంతో ఇంధనం ఎక్కువ ఖర్చు అవుతుంది. కానీ దక్షిణాన ఉన్న కులశేఖరపట్నం స్పేస్ పోర్టు నుండి రాకెట్లు నేరుగా దక్షిణ ధ్రువం వైపు దూసుకుని వెళ్లడానికి వీలుంటుంది. కాబట్టి ఎస్ఎస్ఎల్వి తరహా చిన్న రాకెట్ ప్రయోగాలకు కులశేఖరపట్నం భౌగోళికంగా అత్యంత అనుకూలమైన కేంద్రంగా నిలవబోతుంది. భారతదేశ స్వదేశీ అవసరాలు, కీలకమైన సైనిక పరిశోధన ప్రయోగాల కోసం ఇస్రో తన దృష్టిని శ్రీహరికోట ప్రయోగ కేంద్రానికి పరిమితం చేయనుంది. అదే సమయంలో ప్రైవేటు రాకెట్ ప్రయోగాలకు ప్రోత్సహించడం కోసం ఇన్స్పేస్ ద్వారా కులశేఖరపట్నం రాకెట్ ప్రయోగ కేంద్రం నిర్వహణ బాధ్యతలను పూర్తిగా ప్రైవేటు రంగానికి అప్పగించేందుకు గ్లోబల్ దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ బిడ్డింగ్ ప్రక్రియలో భారతదేశానికి చెందిన ప్రముఖ ప్రైవేట్ స్పేస్ స్టార్టప్లు అయిన స్కైరూట్ ఏరోస్పేస్, అగ్నికుల్ కాస్మోసస్ వంటి దిగ్గజ సంస్థలు పోటీ పడుతున్నాయి. కులశేఖరపట్నం ప్రాజెక్టు హక్కులను దక్కించుకోవడానికి ఈ కంపెనీలు సుమారు 1000 కోట్ల రూపాయల వరకు భారీ బిడ్లను దాఖలు చేసినట్లు సమాచారం లభిస్తుంది. ఇకపై ఈ కేంద్రం ద్వారా చేపట్టే చిన్న తరహా వాణిజ్య రాకెట్ ప్రయోగాలు అన్నింటినీ ఈ ప్రైవేటు కంపెనీల భాగస్వామ్యంతోనే నిర్వహించబోతున్నారు. ఈ వ్యూహం వెనుక అమెరికా అంతరిక్ష సంస్థ నాసా విజయవంతమైన మోడల్ ఉంది. అమెరికాలోని నాసా శాస్త్రవేత్తలు సుదీర్ఘమైన పరిశోధనలు, అంతర్గ్రహ యాత్రలలో బిజీగా ఉన్న సమయంలో వాణిజ్య ప్రయోగాల బాధ్యతలను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టారు. ఆ నిర్ణయమే ఇవాళ ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ వంటి ప్రపంచ స్థాయి దిగ్గజ కంపెనీ ఆవిర్భావానికి కారణమైంది. ఆ రోజు ఎలాన్ మస్క్కు నాసా అందించిన ప్రోత్సాహం, సాంకేతిక సహకారం తరహాలోనే ప్రస్తుతం ఇస్రోలో కూడా భారత్లోని ప్రైవేటు భాగస్వామ్య సంస్థలను ప్రోత్సహించి విదేశీ వాణిజ్య ఉపగ్రహాల ప్రయోగ మార్కెట్ను భారత్ వైపు తిప్పుకోవాలని భావిస్తుంది. ప్రపంచ ఉపగ్రహ ప్రయోగ మార్కెట్లో మైలేజ్ సాధించడమే కాకుండా భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఇస్రోలోని మరికొన్ని కీలకమైన గ్రౌండ్ స్టేషన్లు, అసెంబ్లీ విభాగాలను కూడా ప్రైవేటీకరించే దిశగా ఆలోచనలు జరుగుతున్నాయి. మొత్తానికి కులశేఖరపట్నం స్పేస్ పోర్ట్ రూపంలో భారత అంతరిక్ష రంగం ఒక కొత్త శకంలోకి అడుగుపెడుతుంది. ఇది ఒక లాంచ్ ప్యాడ్ ప్రైవేటీకరణ మాత్రమే కాదు, భారతీయ ప్రైవేట్ స్పేస్ స్టార్టప్లు గ్లోబల్ లెవెల్లో స్పేస్ ఎక్స్తో పోటీ పడేలా తీర్చిదిద్దే బృహత్తర అడుగు అని చెప్పవచ్చు.